చెప్పండి మరి ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మాది శ్రీకాకుళము జిల్లా పలాస నియోజకవర్గం సార్. మనసా మండలంలో ఉన్నటువంటి ఉద్దాన ప్రాంతం వాళ్ళు మేము. ఓకే. మా ఉద్దాన ప్రాంతంలో ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువగా అయిపోయాయి సార్. ఇది ఎన్ని సంవత్సరాలుగా నుంచి ఉందంటే ఇప్పటికి కూడా ప్రజలు వాళ్ళ యొక్క ప్రాణాలను కోల్పోతున్నారు సార్. ఇంకా 20-30 సంవత్సరాలకు వచ్చినటువంటి యువకులు కూడా ఈ కిడ్నీ బాధ్యత వలన వాళ్ళ యొక్క ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది. మా యొక్క విలేజ్లోనే సార్, అలాగే మా ఫ్యామిలీలో కూడా చాలా మంది కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు కూడా చాలా బాధలు పడుతున్నారు సార్. డయాలిసిస్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి 2 రోజులకు ఒకసారి డయాలిసిస్ చేయాల్సి వస్తుంది సార్. అసలు దీనివల్ల మేము ఎంత ఇబ్బంది పడుతున్నామంటే డబ్బులు కట్టలేక, మాకు ఉన్నటువంటి ఉపాధి లేక మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం సార్. మేము పవన్ కళ్యాణ్ గారికి మేము విన్నపించుకున్నది ఏంటంటే, మా ఊరికి, మాది మల్లెనవారిపేట సార్, మల్లెనవారిపేట గ్రామము, నారాయణపురం పంచాయతీ. మా ఊర్లో ఉన్నటువంటి వాటర్ ప్రాబ్లం వల్ల ఏమో ఈ యొక్క కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చాలా మంది అంటున్నారు. కాబట్టి ఆ వాటర్ని కొంచెం పరీక్షించి, ఆ వాటర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసి, అలాగే మా ఊరికి కానీ మా యొక్క ఉద్యానం ప్రాంతం మొత్తం అందరికి కూడా మంచి ప్యూరిఫైడ్ వాటర్ని ఇచ్చి మా యొక్క ప్రాణాలను కాపాడుతారని మేము పవన్ కళ్యాణ్ గారిని వినిపిస్తున్నాం సార్. ఇంతకుముందు ఏమన్నా ఈ సమస్యను తీసుకొచ్చారా అధికారుల దృష్టికి? ఇంతకుముందు ఈ సమస్యను అధికారుల దృష్టి తీసుకెళ్ళాం సార్, కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు సార్ అసలు ఇంతవరకు కూడా. గతంలో పవన్ కళ్యాణ్ గారు దీని మీద చాలా అప్పుడు కూడా ఒత్తిడి తీసుకొచ్చారు కదా, కొన్ని వాటర్ ప్లాంట్లు అవన్నీ చేశారు. మీ ఊర్లో చేయలేదా? మా ఊర్లో ఇంతవరకు వాటర్ ప్లాంట్ కూడా ఏమి చేయలేదు సార్. అంటే ఇంటింటికి పైప్ లైన్లు వేసారు కానీ ఇంతవరకు వాటర్ కూడా రాలేదు సార్. అది అంటే వాటర్ వల్లే మెయిన్ ప్రాబ్లం అని చాలా మంది అంటున్నారు, కానీ ఇంతవరకు కూడా కనీసం మా ఊరికి వాటర్ రాలేదు సార్ ఇంతవరకు కూడా. దీనివల్ల మా ఊర్లోనే ఒక 60 ఇళ్ళలోనే 20 ఇళ్ళు మెంబర్స్ కూడా ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇంత దూరం నుంచి అక్కడి నుంచి రావడానికి కారణం ఏంటంటే కనీసం పవన్ కళ్యాణ్ గారే ఈ యొక్క సమస్యని రెక్టిఫై చేసి మాకందరికి కూడా మా యొక్క ప్రాణాలను మేము మంచిగా నిలబెడతారని మేము కోరుకుంటున్నాం సార్. మీ ఊరు ఎమ్మెల్యే కానీ వీళ్ళకి ఏమన్నా తీసుకెళ్లారా మీ నియోజకవర్గానికి? ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మాత్రం బాగానే చేస్తున్నారు సార్. ఆమె దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఇంతవరకు గతంలో చూపించారా? ఎప్పటి నుంచో చూపించారు సార్, కానీ దాన్ని ఎవరిని కూడా పట్టించుకోలేదు సార్. ఈసారి మాకు వచ్చినటువంటి సిరీసమ్మ గారు కొంచెం వీటి పైన కొంచెం బాగా చూసి మా ఊరికి కూడా వచ్చి ఈ యొక్క కిడ్నీ ప్రాబ్లం ని కొంచెం వాళ్ళు మంచిగా రెక్టిఫై చేస్తారని కోరుకుంటున్నాను సార్ మీ యొక్క తరపున.